మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక సంచలనమే జరిగిందని చెప్పాలి. పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ కీలక నేత అయినటువంటి మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు హరీష్ రావు కూడా జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు విచారణకైతే హాజరయ్యారు. సో ఈ విచారణలో భాగంగా లీగల్ టీంని కూడా అనుమతించాలని చెప్పేసి హరీష్ రావు కోరారు. కానీ లీగల్ టీంని అనుమతించకుండా కేవలం హరీష్ రావుని ఒక్కరిని మాత్రమే లోపలికైతే తీసుకున్నారు. అలాగే ఆయన అడ్వకేట్ను కూడా లోపలికి ఒక్కరిని మాత్రమే విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు హరీష్ రావు అడ్వకేటు రామచంద్రరావు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో సార్, ఎందుకు లోపలికి అనుమతించట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు? మీరు అడిగారు అసలు లోపలికి అనుమతించాలని చెప్పి? హరీష్ రావు గారు వెంటనే మేము వచ్చినాము. హరీష్ రావు గారు కూడా కారులో వస్తే హరీష్ రావు గారి మేము వెళ్ళడానికి పోతుంటే పోలీసులు అడ్డుకున్నారు. నేను చెప్పినాం క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఏ నోటీస్ ఇచ్చినా సరే, అక్యూజ్ నోటీసా, విట్నెస్ నోటీసా, అడ్వకేట్ని అనుమతించాలని చెప్తే వాళ్ళ క్లియర్గా చెప్పిన 1978లోనే నందిని సత్పతి వర్సెస్ డిఎల్ పానీ కేసులో 1978లో సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ తర్వాత 1997లో డీకే వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో కూడా ఆ కేసులో కూడా ఇచ్చింది. ఆ తర్వాత మొన్న జస్టిస్ బిఆర్ గవాయ్ ఇచ్చిండు. వేరియస్ హైకోర్టులలో కూడా ఉన్నాయని చెప్తే కూడా వాళ్ళు మా పోలీస్ బాసులు మమ్మల్ని అనుమతించకమని చెప్పిండ్రు తప్ప మాకు రాజ్యాంగం సంబంధం లేదు, మేము కేవలం మా పోలీస్ బాసులు చెప్పిన మాట వింటామన్న పరంగా వాళ్ళు మమ్మల్ని అనుమతించలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెట్టిన నోటీస్ కూడా మాకు సంబంధం లేని నోటీస్ అసలు. అది ఆ క్రైమ్ నెంబర్ 243 ఎప్పుడు 2024 ఫిబ్రవరిలో అయింది. అందులో చాలామందిని అరెస్ట్ చేసిండు. ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయింది. అన్నీ ఫైల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల అనంతరం ఇంకోటి ఆ మధ్యలోనే మా హరీష్ రావు గారి మీద మళ్ళీ ఒక ఫాల్స్ కేసు పెట్టిండు 1205 ఆఫ్ క్రైమ్ నెంబర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. దానికి మేము హైకోర్టు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో మొదటగా ఎంట్రీ నాట్ టు అరెస్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అన్నది. ఆ తర్వాత వాళ్ళు కౌంటర్ ఫైల్ చేసిండు. పెద్ద అడ్వకేట్లను తీసుకొచ్చి కూడా వాళ్ళు ఎవ్రీ హియరింగ్కి 25 లక్షలు పెట్టి గవర్నమెంట్ సొమ్మును అది చేసిండు. ₹1 2 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టిండు. అయినా కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ అలో అయ్యి వాళ్ళ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది. 10 నెలల అనంతరం వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా జరిగింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసిండు. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని డిస్మిస్ చేసుకుంటూ మా ఎఫ్ఐఆర్ను పాస్ చేసింది. అంటే పాస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి హరీష్ రావుని ఎందుకు ఈ సిట్ అధికారులు ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది? నోటీసులు ఎందుకు ఇచ్చినట్టు? నాకు తెలిసి ఇది రాజకీయ దురుద్దేశంతోనే క్లియర్గా, ఎందుకంటే భావించవచ్చు మనము. గతంలో కూడా పంచాయతీ ఎన్నికలకు ముందు కేటీఆర్ గారికి కూడా గౌరవ సిరిసిల్ల ఎమ్మెల్యే గారికి కూడా నోటీస్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఆ నోటీసులను ఫేస్ చేసి అటెండ్ కావడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ మున్సిపల్ ఎన్నికల ముందు కూడా హరీష్ రావుని కొద్దిగా అంటే రాజకీయ పరంగా డిస్టర్బ్ చేయాలి, ఒక రోజు 2 రోజులు టైం చేయాలని చెప్పి నోటీసులు ఏం జరిగిందని భావిస్తున్నాం. నోటీసులు ఎప్పుడు కూడా స్ట్రాటజరీ మినిమం వారం రోజుల టైం అని ఉండాలి కనీసం. ఇప్పుడు ఎందుకంటే రాజకీయంగా ఎమ్మెల్యే 8 సార్లు ఎమ్మెల్యే సిద్దిపేటకు, ఆయనకు మాజీ మంత్రి, ఆయనకు కూడా ఎన్నో పనులు ఉంటాయి, కార్యక్రమాలు షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంటుంది. కానీ 12 గంటల వ్యవధిలోనే రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి 11 గంటలకు అటెండ్ కమ్మన్నారు. అయినా సరే అవన్నీ వదులుకొని ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామని చెప్పి ఈరోజు ఆ నోటీసులకు 11 o'clock పోయేది ఉన్నా కూడా 10:40కే ఆ నోటీసులను గౌరవించి రావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాం. గతంలో కూడా కేటీఆర్ని ఇట్లనే ఆ ఏసీబీ అధికారులు విచారించినప్పుడు లాయర్ని అనుమతించారు. ఆయన్ని కాస్త దూరంగా ఉంచి అంటే కేవలం చూసుకునేటువంటి విధంగానే చూపు దూరంలోనే ఉంచి విచారణ జరిపారు. మరి ఎందుకు మిమ్మల్ని అలో చేయలేదు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మరి సిట్ అధికారులు ఉన్నారు, మా ఆఫీసర్లు ఎవరిని అలో చేయొద్దని వాళ్ళు ఒకటే ఎన్నిసార్లు అడిగినా కూడా మా ఆఫీసర్ లెవెల్లో అలో చేయొద్దని. అరే రాజ్యాంగంలో ఉంది, చట్టంలో ఉంది, జడ్జిమెంట్స్ ఉన్నాయంటే కూడా వాళ్ళు వినడం లేదు. అందరూ చూసింది కదా, మీరు చాలామంది మొత్తం ప్రెస్ వాళ్ళు అన్నీ ఉన్నారు, అందరూ కూడా షూట్ చేసిండు. కానీ కేవలం అట్లా మాట్లాడినాక మనం ఏం చేయలేం కదా. వాళ్ళతో మనం ఎంత మాట్లాడినా కూడా వాళ్ళు ఏమనంటే మా ఆఫీసర్లు చెప్పారు, మేము ఏమో అలా చేయం అంతే. వాళ్ళు ఒకటే ఆన్సర్. అంటే గతంలో కూడా హరీష్ రావు చెప్పారు ఖచ్చితంగా ఈ సిట్కు అధికారులు నాకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, నన్ను కూడా విచారణకు పిలుస్తారని చెప్పేసి ముందే చెప్పారు. సో ఆ విధంగానే ఇప్పుడు హరీష్ రావుని పిలిచారు, ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు కేటీఆర్కి కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి, కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా అంటా ఉన్నారు. నిజంగా ఇచ్చేటువంటి అవకాశం ఉందా? పోలీసులు అంటే నాకు సంబంధం అంటే చెప్పలేము, కానీ పోలీసులు ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చు. ఏంటంటే రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు ఒక హక్కు ఉన్నది. ఏం సంబంధం లేని కేసుతో సంబంధం లేని వాళ్ళకి కూడా ఒక నోటీస్ ఇవ్వచ్చు, పిలవచ్చు, విచారించవచ్చు. అది రాజ్యాంగంలో ఉంది, సిఆర్పిసిలో ఉంది, ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్లో ఉంది. అందులో ఇవ్వద్దు అనేది ఏం లేదు, పోలీసు ఎవరికైనా ఇవ్వచ్చు.
ఎనీబడి అంటే ఎన్ని గంటలు కొనసాగేటువంటి అవకాశం ఉంది విచారణలో ఈ విచారణ, అలాగే విచారణలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు లోపల? ఏముంటుంది ప్రశ్నలు అడిగేది ఏముంటుంది? వాళ్ళు పొద్దున ఒక ఛాయ్ పోస్తారు, మధ్యాహ్నం అన్నం పెడతారు, సాయంత్రం కాఫీ పోసి పంపిస్తారు తప్ప అందులో ఏం లేదు. కేవలం అరాజ్మెంట్ చేయడానికే పిలవడం తప్ప అసలు కేసుతో సంబంధం లేదన్నప్పుడు ఆ పిలిచేం లాభం పిలవకేం. ఎందుకంటే అది ఎప్పుడో ఛార్జ్ షీట్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, సుప్రీంకోర్టులో సబ్స్టైజ్ ఉంది మ్యాటర్, అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న మ్యాటర్లో వాళ్ళు ఇప్పుడు దాన్ని నోటీస్ చేయడం అనేది నిజంగా హాస్యాస్పదం. అది చూస్తా ఉన్నాం, ఇది కేవలం రాజకీయ కక్షలో భాగంగానే పూర్తిగా ఇటు హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారంటూ కూడా హరీష్ రావు అడ్వకేట్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో విజయ్, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్ నుండి.